భయ్యా హాయ్ అందరికీ నేను తెలిసే ఉంటుంది. నా యూట్యూబ్ సబ్స్క్రిప్షన్ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. చిన్న వర్క్లో ఉన్నా, అటు చూసుకుంటూ మాట్లాడతాను, మీరేం ఫీల్ అవ్వకండి. హైలైట్ ఏంటంటే ఒక 4 వీడియోలు అయితే చాలా ఫ్యామ్ చేశారు మీరు. మీ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. అలాగే ఇంకొకటి ఏంటంటే ఈ మధ్య మనం ఇన్స్టాలో చూస్తున్న దేని గురించి, ఇది బెట్టింగ్ యాప్ ప్రమోటింగ్ గురించి. బెట్టింగ్ యాప్ ప్రమోటింగ్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళ మీద అయితే అసలు సింహంలాగా పంజా విసురుతున్నాడు. అన్న పేరు ఏంటంటే రాముబాయ్. అసలు మామూలు ఉండదు రాముబాయ్ అంటే. ఒక్కసారి మీరు ఇన్స్టాలో చూడండి, అన్న అస్సలు బెట్టింగ్ యాప్ ప్రమోటింగ్ చేసేటోళ్ళ మీద పంజా విసురుస్తాడు చూడు. అది అసలు నాకు బాగా నచ్చింది అబ్బా. ఎందుకంటే ఒకప్పుడు నేను కూడా లాస్ అయినా. ఏది ప్రిడిక్షన్ అని, గేమ్ ప్రిడిక్షన్ అని ఇంకేదో సంథింగ్ ఏదో ఆన్లైన్ గేమ్సే, అదే కలర్ ప్రిడిక్షన్ అంట. అది సంథింగ్ అంతా నాకు ఐడియా లేదు. ఒకరి ద్వారా రిఫరల్ ద్వారా నేను జాయిన్ అయినా. నేను మళ్ళీ నాకింద జాయిన్ చేయించుకుని నేను ఆడిపోయాలంట. దాంట్లో పోయినాయి అబ్బా, నావి కూడా గట్టిగానే పోయినాయి. నాకు అప్పుడు అర్థం కాలే. మంచి కోవిడ్ టైం, రూపాయి కూడా వెళ్ళేటట్లేదు. కానీ ఇప్పుడైతే ఒక్కొక్కటి మీద తాటేస్తాను. ఎందుకంటే మనం ఫ్యామ్ అయినప్పుడు మనకు కొన్ని ఆఫర్లు వస్తాయి. ఆఫర్లు వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే షాపింగ్ మాల్స్ ఓపెనింగ్స్కో, లేకుంటే ఇంకేమైనా ప్రమోషన్కో వెళ్ళాలి. కానీ నువ్వు యాప్ ప్రమోట్ చేసినావు అనుకో, అది కూడా బెట్టింగ్ యాప్, బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసావు అనుకో, నీ లైఫ్ సర్వనాశనం అయిపోయినట్టే. నువ్వు ఇంకొకటి జీవితం నాశనం చేసినట్టే, నీ లైఫ్ కూడా సర్వనాశనం అయిపోయినట్టే. ఇప్పుడు కాకుండా రేపైనా ఇది బయట పడేదే. ఇవాళ ప్రపంచ యాత్రికుడు నాన్వేషన్ అని చూడండి. ఒక్క యాప్ గురించి ఎప్పుడైనా ప్రమోషన్ చేసినట్టు ఉందా? ఎంత హుందాగా, ఎంత ఎంజాయ్గా బయట తిరుగుతాడు. అసలు అన్నకే 100% అంటే 100% మనం హ్యాండ్స్ ఆఫ్ కొట్టవచ్చు. ఎందుకంటే రూపాయి కూడా ఇవాళ ఎవరు కూడా అన్న ద్వారా నష్టపోయింది లేదు. ఎందుకంటే అన్న వీడియోస్ చూసి మనం ఎంజాయ్ చేస్తూ ఉంటాం. అన్న ఎప్పుడైతే నేను ఈ యాప్ ప్రమోట్ చేస్తున్నా, దీన్ని వాడండి అసలు ఎప్పుడు కూడా చెప్పడు. రామబాయ్ అన్న గురించి ఇక మనం చెప్పాల్సిన అవసరం లేదు. వేరే లెవెల్ అది. ఇప్పుడు ఎవరైతే బెట్టింగ్ యాప్ ప్రమోటింగ్ చేస్తున్నాడో వాళ్ళందరికీ పంజా విసురుతూ అందరికీ శత్రువులా కూడా మారింది. ఎందుకంటే తెలుసు, మనం ఎప్పుడైతే నిజాలు మాట్లాడి ఉన్నది ఉన్నట్టు వేలెత్తి చూపించగలుగుతామో అప్పుడు మనకు శత్రువులు ఎక్కువవుతారు. కాబట్టి అలాంటి వాళ్ళు శత్రువులు ఎక్కువన్నా వాళ్ళు పట్టినటువంటి పట్టుదల అయితే మామూలు విషయం కాదు భయ్య. వాళ్ళకి మనం సపోర్ట్ చేయాలి, వాళ్ళకి ఎప్పుడు కూడా మనం అండగా ఉండాలి. నేను చెప్పదలుచుకుంది ఏంటంటే భయ్య, మనము ఇన్స్టాగ్రామ్లో మెయిన్గా ఫేమ్ అయినప్పుడు కంపల్సరీ యాప్ ప్రమోటింగ్ చేయాలి. యాప్ ప్రమోటింగ్ చేస్తేనే మనకు ఇన్కమ్ అనేది వస్తుంది. అలాంటి ఏం చేయకండి. మీరు ఫేమస్ అయ్యారా, ఏదైనా ప్రమోషన్స్ అంటే లైక్ అదేంటి షాపింగ్ మాల్స్ ప్రమోషన్కా, లేకుంటే ఏదైనా స్కూల్స్ ఈవెంట్స్కా, అలాంటి చిన్నవి చూడండి. మీరు ఫేమస్ అయినప్పుడే మీ లైఫ్ స్పాయిల్ అయిపోతుంది మీరు యాప్ ప్రమోటింగ్ చేయడం వల్ల. మీ లైఫ్ స్పాయిల్ అవ్వడం కాకుండా ఇంకొకరి లైఫ్ కూడా స్పాయిల్ చేస్తున్నారు మీరు. కాబట్టి దయచేసి అర్థం చేసుకొని మీరందరూ కూడా మన భారతదేశాన్ని ముందుకు తీసుకెళ్తారనే ఉద్దేశంతో నేను ఇది చెప్తున్నా భయ్య. బెట్టింగ్ యాప్ ప్రమోటింగ్ అంటే చిన్న విషయం కాదన్నా, చాలా పెద్ద విషయం. మీ కోట్లతోటి సంబంధించిన విషయం. అది కొన్ని లక్షల కోట్లతో సంబంధించిన విషయం. ఏముంది భయ్య, ఒక్క యాప్ ప్రమోటింగ్ చేస్తే ఒక్కడికంట 3 కోట్లు 4 కోట్లు ఇస్తాడంట. అలా డబ్బులా లేకుంటే ఇంకేంది? వాళ్ళు ఉద్యోగాల కోసం ఒక్కొక్కరు గొడ్డు చాకరీ చేస్తూ ఉంటే, డబ్బుల కోసం గొడ్డు చాకరీ చేస్తూ ఉంటే, వీళ్ళేమో సింపుల్గా యాప్ ప్రమోటింగ్ చేసి పేద ప్రజలకి డొల్ల కొట్టకూడదు. యాప్ ప్రమోటింగ్ చేసి ఒక్కొక్కటి భలే హత్యలు తీసుకుంటూ వీళ్ళేమో హుందాగా కారులో తిరుగుతూ ఉన్నారు. ఇక చెప్పాల్సిన అవసరం లేదు. కొంతమంది అయితే డబ్బులు విసురుతారు రోడ్డు మీద, నేను పేదోడికి సాయం చేస్తున్నానని అదేదో షోయింగ్కి చూపించుకుంటూ ఉంటారు. కానీ నిజంగా వాడు చేసేది ఏంటంటే లంగపని ఒకటి. అంటే పేదోడికి సాయం చేయడం కాదు, వాడు ఎట్ట డబ్బులు సంపాదించి ఏ విధంగా సోకులు చేస్తున్నాడో మనకైతే తెలుసు. అది మనం చెప్పాల్సిన అవసరం లేదు. కాబట్టి వాడు నిజంగా సాయం చేస్తాడంటే నిజమైన పేదవాళ్ళు మన భారతదేశంలో చాలా ఉన్నారు. మన తెలంగాణలో ఉన్నారు, 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్నారు, ఆంధ్రప్రదేశ్లో ఉన్నారు. ఆ పేద ప్రజలకి ఏదైనా ఉంటే మీరు డబ్బులు పోయి డైరెక్ట్ సాయం చేయండి. ఈ యాప్ ప్రమోటింగ్ చేస్తున్నా దీంట్లో డబ్బులు వస్తున్నాయి. నిజంగా మీకు డబ్బులు వస్తే మరి డైరెక్ట్ రా, నేను 50,000 ఇస్తా, నువ్వు 50,000 పెట్టి ఆడు, నాకు లచ్చి మళ్ళీ రిటర్ను. నేను ఎందుకు ఆడతా నీకింత? నేను ఆడలేను కదా. కాబట్టి చెప్తున్నా, ఎవడైతే బెట్టింగ్ యాప్ ప్రమోటింగ్ చేస్తాడో ఒక్కొక్కటి తాట తీయాలి భయ్య. వాళ్ళు చేసేదైతే 100%
100% కాదు, 200% సూపర్ సూపర్ సూపర్. అది న్యాయమైన నిబద్ధతమైనది, సూపర్ హైలైట్మైన విషయం అది. ఎందుకంటే మనం అలాంటి వాళ్ళకి సపోర్ట్ చేయాలి, ఎప్పుడు కూడా సపోర్ట్గా ఉండాలి, అండగా ఉండాలి. ఏది నాన్ వెజ్ అన్నకును రామబాయ్ అన్నకు చాలామంది అంటే చాలామంది పెద్ద పెద్ద సెలబ్రిటీస్ను ఉతికారేసారు. ఎందుకంటే వాళ్ళు చేసిందే అది, మనోళ్ళు ఏం కావాలని కాదు, ఒక్కసారి చెప్పిండు. ఇప్పుడు నాన్ వెజ్ అన్న అప్పటి నుంచి చాలామందికి చెప్పొస్తూ ఉన్నాడు. ఎవడ మాటిన్నాడా? ఎవడూ మాటినలేదు. రామబాయ్ అన్న ఇప్పుడు ఒక్కొక్కడిని ఏది పిత్రే గల్లీలో ఉంటారు చూడు, వాడు కూడా బెట్టింగ్ ప్రమోటింగ్ చేసేటోళ్ళు ఉంటారు చూడు. అసలు అన్న కంటికి కనబడారంటే మీరు భస్మమే ఇక. అసలు మామూలు ఉండదు అన్నతోటి, వేరే లెవెల్ ఉంటుంది. మీరు చూడండి ఒకసారి ఇన్స్టాగ్రామ్లో అన్నది చూడండి, ఐడి రామబాయ్ అని ఉంటుంది, వేరే లెవెల్ ఉంటుంది. అన్నకి నేను మంచి ఫాలోవర్ని. అది థ్యాంక్ యూ భయ్య, థ్యాంక్ యూ. కొంచెం నా వీడియోస్ని అట్నే సపోర్టింగ్ చేసి లైక్ కొట్టి కొంచెం ఒక నలుగురికి షేర్ చేస్తారని, లైఫ్ టైం నాకు సపోర్ట్ చేస్తారని నేను కోరుకుంటూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ.